మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఒకసారి వాడితో మాట్లాడదాం. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు? ఎస్ఎల్బీసికి సంబంధించి 8 మంది అందులో ఉండిపోయారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం వారి జాడను కూడా కనిపెట్టలేదు. ఎట్లా చూస్తారు? మరి ముఖ్యంగా ఈరోజు హరీష్ రావు బృందం హైదరాబాద్కి వెళ్ళి రావడం జరిగింది. ఈ హరీష్ రావు బృందాన్ని అతను ఎంబడి మేమందరం కూడా నల్గొండ జిల్లాకి వెళ్ళి బీఆర్ఎస్ నాయకులు ముఖ్య నాయకులు రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ఆ 8 మంది ప్రాణాలు ఏ విధంగా ఉన్నది, ఆ ప్రాణాలు కాపాడడానికే మా బృందం ఇక్కడ వచ్చింది. అయితే మా యొక్క బృందానికి, హరీష్ రావు బృందానికి ఇక్కడ పోలీసు వాళ్ళు ప్రభుత్వం అనుమతితోటి, రేవంత్ రెడ్డి వాయిస్ తోటి ఇక్కడ మరి ముఖ్యంగా వీళ్ళు మన ప్రభుత్వము మరియు అధిక పోలీసు అధికారులు వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. అర్ధగంట పోనీయకుండా పంపించలేదు. అతి కష్టం మీద కొద్ది 3-4 మందికి అలో చేయడం జరిగింది. మిగతా వాళ్ళంతా రోడ్డు మీదనే ఉన్నాము. మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి ఏంటంటే ప్రజల ప్రాణాల మీద వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ జల్సాలు చేయడానికి, వాళ్ళ ఢిల్లీకి డబ్బుల మూట పంపడానికే ఈ ప్రభుత్వం ఉన్నది. ఈ ప్రభుత్వానికి చీము నెత్తురు కూడా లేదు. చీము నెత్తురు ఉంటే ఇప్పటికీ 5 రోజులు కావస్తుంది. ఈ 5 రోజులలో వాళ్ళు బ్రతికే ఉన్నారు. లోపల సిగ్నల్ ఉంది. దాంట్లో ఫోన్ నుంచి వాళ్ళ పేరెంట్స్కి మాట్లాడారు. అవన్నీ పచ్చి అబద్ధము, మోసపూరిత మాటలు ఇవి. ఆల్రెడీ 8 ప్రాణాలు ఎప్పుడో మేము అనుకుంటాము, ఎప్పుడో గాలిలో కలిసిపోయిన ప్రాణాలే కాపాడుతున్నామని చెప్పి ఇక్కడ మాయమాటలు చెప్పుకుంటా, కామెడీగా మాట్లాడుకుంటా, నీళ్లు వాటర్ రెండు ఒకటే, నీళ్లు వాటర్ కలిసి లోపల బురద అని చెప్పి కామెడీ చేయడం జరిగింది. ఈ కామెడీ మంత్రులు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనికిరారు. వీళ్ళు కామెడీ చేసుకొని సినిమాలు నటిస్తారని పనికొస్తారు తప్ప వీళ్ళు ప్రజలకు చేసేది ఏం లేదు. ప్రజల గురించి ఆలోచన లేదు. ప్రజలను మోసం చేయడానికి, ప్రజలు చంపడానికే ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వల్ల ప్రజల ప్రాణాలు వాళ్ళు కాపాడలేరు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని అతి తొందరలో ఇంటికి పారదోలడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. కామెడీ మంత్రులను మీరంటా ఉన్నారు. మంత్రులము మేము ఇక్కడ పని చేస్తూ ఉన్నాము, లోపల ఏం జరుగుతుందో తెలుసుకుంటా ఉన్నాము, అధికారులకి చర్యలు ఏం జరుగుతుందో ఎప్పటికప్పటికి ఆరా తీసుకుంటా ఉన్నాము. సో ఖచ్చితంగా వాళ్ళ జాడ తెలుసుకుంటాము, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తాము, మాకు ఆ చిత్తశుద్ధి ఉంది, దీన్ని రాజకీయం చేయొద్దు అంటూ కూడా మంత్రులు మీరు చెప్పినట్టుగా వెంకటరెడ్డి మాట్లాడినారు. వాళ్లకు ఎలాంటి అవగాహన లేదు. ఏ ఇంజనీర్ల బృందం కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ వాళ్ళు 4-5 కిలోమీటర్ల లోపల వెళ్ళి మళ్ళీ బయటికి రాయడం జరిగింది తప్ప లోపల యాక్చువల్గా 14 కిలోమీటర్ల లోపల టన్నల్ లోపల వెళ్ళాలి. 14 కిలోమీటర్ల లోపల ఎవరికి వెళ్ళలేదు. వాళ్ళ కట్టర్ని మేము తెంపుతున్నాము, కట్టర్ని తెంపి మేము అట్లాంటి వ్యక్తులను మేము బయటకు తీస్తామని వాళ్ళు చెప్తారు. కానీ ఆ కట్టర్ ఇంతవరకు తెంపలేదు. వాళ్ళు మా ముఖ్యమంత్రి మాట్లాడడం ఏంటంటే మరి సైడ్కి వెళ్ళి మనం కట్ చేసి మన 8 మంది వ్యక్తులను బయట తీస్తామని చెప్తారు. కానీ సైడ్కి వెళ్ళి కూడా ఇప్పటి వరకు ఎలాంటి మన పరిమాణం చేయలేదు, ఎలాంటి వర్క్ కూడా స్టార్ట్ చేయలేదు. వాళ్ళు వచ్చి ఏదో గేట్ దగ్గర వస్తున్నారు, ఆ పేపర్లలో, పబ్లిక్లలో, ప్రెస్లలో ఏదో మాట్లాడి మేము ప్రజలు కాపాడుతున్నా అని చెప్తున్నారు తప్ప, కాలయాపన చేస్తున్నారు తప్ప వాళ్ళ 8 మంది ప్రజలను కాపాడే వ్యక్తులు కారు. దాంట్లో 2-3 ఇంజనీర్స్ ఉన్నారు, సూపర్వైజర్లు ఉన్నారు, కూలీలు ఉన్నారు, మన 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 తెలంగాణ వాళ్ళు ఉన్నారు, వేరే రాష్ట్ర వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళ పేరెంట్స్, తల్లిదండ్రులు చాలా అల్లాడుతుర్రు. కాబట్టి మరి ముఖ్యంగా వాళ్ళు ఎప్పుడో ఈ 5 రోజులు మాత్రం మాకు తెలిసి ప్రజలు అనుకుంటారు ఏంటంటే 5 రోజులు మాత్రం బ్రతికి ఉండరు. లోపల గాలి లేదు, వెలుతురు లేదు, వాటర్ బృందం మొత్తం కూరుకుపోయి వాళ్ళు చనిపోయి ఉంటారని ప్రజలందరూ భావిస్తారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. వాళ్ళు షోపుటప్కే మంత్రులు తప్ప ప్రజల గురించి మంత్రులు కారు అని చూస్తున్నారు.